దేశ భద్రత ప్రజా రక్షణకు పోలీస్ వ్యవస్థ చేస్తున్న త్యాగాలకు గుర్తుగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటున్న మన హోంమంత్రి అనిత తెలిపారు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్ట వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులు ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది కేంద్ర సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటున్నారన్నారు. మంగళగిరి 6వ బెటాలియన్ దగ్గర జరిగిన పోలీస్ సంస్మరణ దినోత్సవంలో సీఎం చంద్రబాబుతో కలిసి హోంమంత్రి అనిత పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన, సురక్షితమైన పాలన అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా బాలికలు, మహిళల భద్రతకు శక్తి యాప్, శక్తి టీంలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ధైర్యంతో, సెల్ఫ్లెస్ సర్వీస్తో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అనార్సియా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఒక విజనరీ నాయకుడు, క్రమశిక్షణకు మారుపేరు, నిబద్ధత కలిగిన వ్యక్తి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి, రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, ఐపీఎస్, ఇతర ప్రముఖ పోలీస్ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన పోలీసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. పత్రికా విలేకరుల సోదరులకు, నా సోదరీమణులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు, అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈరోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు, మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అని ఒకే ఒక ధైర్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉంటే మీరు మాత్రం విధి నిర్వహణలో రోడ్డు మీద ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రజారక్షణలోని, దేశ రక్షణలోని, ప్రజారక్షణలోని కూడా ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముందుండడమే కాకుండా అనేకమైన పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావడంలో ముందుండి నడిపిస్తున్నారు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా, అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నా, సంక్షేమం సక్రమంగా జరగాలన్నా కూడా ఈరోజు మనందరం కూడా, ప్రజలందరూ కూడా నిర్భయంగా, భద్రత పటిష్టంగా ఉండే పరిస్థితి ఉండాలి. దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, డీజీపీ గారి సారథ్యంలో మన ఆంధ్ర పోలీస్ నేర నియంత్రణలోనే కాకుండా తమ బాధ్యతను నేర పరిశోధనలో కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశంలోనే ఆధునికతను, సాంకేతిక విధానాలను అవలంబు చేసుకొని నేర నియంత్రణ, నేర పరిశోధనలో ముందు వేయటం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. పర్టికులర్గా ఎప్పుడూ కూడా మహిళా రక్షణే దేశ రక్షణగా ఎక్కువగా భావించే వ్యక్తి, మహిళా రక్షణకి పెద్దపీట వేసే వ్యక్తిగా ప్రతిసారి కూడా తన అడ్మినిస్ట్రేషన్లో మహిళలను రక్షణగా ఉంచాలి, భద్రతగా ఉంచాలి, భరోసాగా ఉంచాలి. మహిళల ఎంపవర్మెంట్ అనేది దేశం తాలూకా
అభివృద్ధికి సూచికగా నిలుస్తుందని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ దిశగా ముందు అడుగేయడం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు శక్తి యాప్ని మనం ముందుంచి, అదేవిధంగా శక్తి టీముల్ని ముందుంచి నడిపించడమే కాకుండా ఉమెన్ ప్రొటెక్షన్కి సపరేట్గా ఒక సెల్ని ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంకర్ వ్యక్తిని కూడా ఈరోజు దానికి నియంత్రించే పరిస్థితి కూడా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. ఈ మహిళా రక్షణ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా మహిళల మీద నేరం చేయాలన్నా, మహిళల మీద అఘాయిత్యం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఈరోజు మనందరం కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే అతిపెద్ద సవాల్ గాంజా. ఆ గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చిన గత ప్రభుత్వం నుంచి గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా మానస పుత్రిక అనుకోవాలి ఈగల్ సంస్థని. ఆ ఈగల్ సంస్థ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈగల్ టీంను ఒక పటిష్టపరచడమే కాకుండా వాళ్ళకి సాంకేతిక ఆధునిక పరికరాలతో సైతం ఈరోజు ఈగల్ని ఏర్పాటు చేసి గాంజా రహిత మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మనందరం కూడా కృషి చేయటం. Today is the day of solemn remembrance and profound respect. The nation bows in gratitude to the brave hearts of the Indian police who have made supreme sacrifice in the line of duty. This day reminds us that safety and peace we as citizens enjoy of a free and vibrant nation are built upon the courage, commitment and selfless service of our police personnel. From the very moment an individual joins the police service, he or she takes a sacred oath to dedicate life to the cause of nation, to protect its people and uphold the rule of law. It's not merely a profession, it's a sacred calling. The police uniform symbolizes honor, duty and sacrifice. It represents the unyielding spirit of men and women who every single day stand as guardians of peace and justice. Without peace and security, there can be no progress, no prosperity and no development. We in the police service consider the protection of life and citizen and property of every citizen as our foremost duty, our personal comforts, family bonds and individual aspirations. This sacred duty is what makes our service unique among all others. Even as we maintain that calm, we conceal our own hardships and sorrows. We shed silent tears for our colleagues who never returned from duty, yet continue to wear the uniform with pride because the happiness and safety of society depends on our resolve. In modern era, the complex challenges which confront us every single day, including cyber threats, organized crime, financial frauds, social media manipulation and emerging forms of extremism. As Andhra Pradesh Police Force